హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో నిన్నటి వీడియోకి కంటిన్యూషన్గా ఇంకా బైబిల్ గ్రంథంలో ఎవరెవరు దేనికోసం ప్రార్థించారు మనము ఈరోజు వీడియోలో చూద్దాము. సంసోను బలం కొరకు, సమూయేలు ఇశ్రాయేలీయుల కొరకు, దావీదు సహాయం కొరకు, నడిపింపు కొరకు, ఆశీర్వాదం కొరకు ప్రార్థించాడు. సొలొమోను జ్ఞానం కొరకు ప్రార్థించాడు. ఏలియా విధవరాలి కుమారుని బ్రతికించుట కొరకు ప్రార్థించాడు. బయలు ప్రవక్తలపై విజయం కొరకు ప్రార్థించాడు. మరణం కొరకు ప్రార్థించాడు. ఎలీషా పనివాడి కొరకు ప్రార్థించాడు. యెహోయాహాజు విజయం కొరకు ప్రార్థించాడు. హిజ్కియా శత్రువుపై విజయం కొరకు ప్రార్థించాడు. స్వస్థత కొరకు ప్రార్థించాడు. ఎబ్బేజు ఆశీర్వాదం కొరకు, రూబేనీయులు విజయం కొరకు, అబియా సైన్యం విజయం కొరకు, ఆసా విజయం కొరకు ప్రార్థించాడు. యూదా ప్రజలు ప్రయాణం కొరకు ప్రార్థించాడు. యెహోషాపాతు విజయం కొరకు, సంరక్షణ కొరకు ప్రార్థించారు. యాజకులు ఆశీర్వాదం కొరకు ప్రార్థించారు. మనష్షే విడుదల కొరకు, ఎజ్రా క్షమాపణ కొరకు, నెహెమ్యా యూదుల కొరకు, ఇర్మియా కృప కొరకు ప్రార్థించారు. బైబిల్ గ్రంథంలో వీరు వారి అవసరతల కొరకు ప్రార్థించి దేవుని యొద్ద నుండి జవాబు పొందుకున్నారు. మనం కూడా మన అవసరతల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు ఏ రకంగా జవాబు ఇస్తాడో మనము 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో చూసినట్లయితే, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకునని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం కూడా ఈ విధంగా ఆయన ఆజ్ఞను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తూ మనము మన అవసరతల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా జవాబు అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానము మనందరి పట్ల దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.